రామ్టాక్కి తిరిగి స్వాగతం. గత వారం నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన పుకార్లు వస్తున్నాయి. ఏంటి అంటే నార్త్ బెంగాల్ చికెన్ కారిడార్ ఏదైతే ఉందో అది ప్లస్ సీమాంచల్, బీహార్లో ఉన్న సీమాంచల్, ఇవన్నీ కలిపి ఒక యూనియన్ టెరిటరీగా కేంద్ర ప్రభుత్వం చెయ్యబోతుంది. ఈ పార్లమెంట్ సెషన్స్లోనే బిల్లు ప్రవేశపెట్టబోతుందని చెప్పి ఒక సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అఫ్కోర్స్ దీనికి రాజకీయ నాయకులు మొదలుపెట్టారు. పప్పు యాదవ్ లాంటి వాళ్ళు సీమాంచల్ నుంచి ఎంపీ అయిన, అట్లానే మమతా బెనర్జీ ధర్నాలో కూర్చున్నప్పుడు ఆవిడ కూడా బెంగాల్ని విభజించడానికి కుట్రలు జరుగుతున్నాయని చెప్పింది ఆర్ఎన్ రవిని అపాయింట్ చేయగానే. అసలు దీనికి కారణం ఏంటని చూసుకున్నప్పుడు ఇద్దరు గవర్నర్ల మార్పు, ఇది సోషల్ మీడియాకి ప్రధానంగా పనిచేసింది. దీనికి ముందుగా ఇంకోటి కూడా చెప్పాలి. కిరణ్ రిజిజు ఈ పార్లమెంటు సమావేశాలు జరక్క ముందు ఆయన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో ఒక యాంకర్ తోటి మాట్లాడుతూ ఈ బిల్లులో చాలా ఇంపార్టెంట్ బిల్లు ఒకటి మేము తీసుకురాబోతున్నాం, అది నేను చెప్పను అన్నాడు. అక్కడి నుంచి మొదలైంది ఒకటి. రెండోది, ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్ గవర్నర్ని మార్చి ఆర్ఎన్ రవిని తీసుకురావటం, బీహార్ గవర్నర్ని మార్చి సయ్యద్ అటా హస్నైన్ తీసుకురావటం, లెఫ్టినెంట్ కల్నల్, ఈ రెండు కూడా ఈ ఇద్దరు గవర్నర్లను అక్కడ మార్చటం అనేది ఈ పుకార్లకి ఒక రూపం వచ్చింది. అనుకున్నట్టుగానే, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, యూనియన్ టెరిటరీ చేయాలనే డిమాండ్. ఉదాహరణకి డార్జిలింగ్లో ఎప్పటి నుంచో ఉంది, కూచ్ బీహార్లో ఎప్పటి నుంచో ఉంది. రెండోది, ఇప్పుడు చికెన్ కారిడారు చాలా సెక్యూర్డ్, చాలా వల్నరబుల్గా భావిస్తున్నారు ప్రజలు. ఎందుకంటే అటు గ్రేటర్ బంగ్లాదేశ్ కావాలని చెప్పి బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిస్టులు ప్రకటనలు ఇవ్వటం, మన దగ్గర కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు జైల్లో ఉన్నాడు షార్జిల్ ఇమామ్, బీహార్ అతను జేఎన్యూలో చదువుతున్నాడు, స్కాలర్, అతను ఐఐటి గ్రాడ్యుయేటు. అతను ఒక ప్రకటన ఇచ్చాడు అప్పుడు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో, మేము తలుచుకుంటే నిమిషంలో చికెన్ కారిడార్ని క్లోజ్ చేయగలం, అది క్లోజ్ చేస్తే ఈశాన్య భారత్ నుంచి కట్ అయిపోతుందని చెప్పి ప్రకటన ఇచ్చాడు. సో ఇవన్నీ కలిపి ఈ పుకారనొచ్చు, వార్త అనొచ్చు, ఏదైనా అనండి, బట్ యూనియన్ టెరిటరీ కాబోతుంది అనేది ఒక వార్త వస్తుంది. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను చెప్పినట్టుగా చికెన్ కారిడార్ అనేది 20 కిలోమీటర్స్ విడ్త్లోనే ఉంది కాబట్టి అది చాలా అత్యంత వల్నరబుల్ ప్లేస్ అనేటువంటిది భావం ఒకటి ఉండటం. రెండోది, అక్కడ డెమోగ్రాఫిక్స్ మారటం. మీరు ముర్షిదాబాద్ దగ్గర నుంచి మాల్డా, ఉత్తర దినాజ్పూర్ వేగంగా మారింది. మాల్డా, ఉత్తర దినాజ్పూర్ అయితే డెమోగ్రాఫిక్స్ మారినాయి. అంటే భారతీయ ముస్లింలు వస్తే మనం ఇబ్బంది పడాల్సిన పర్లేదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ రావటం వల్ల ఒక్కసారి డెమోగ్రఫీ పెరిగిపోయింది, ముస్లిం జనాభా. సో విదేశీ అక్రమ వలసదారులతోటి ఆ చికెన్ కారిడార్కి వెళ్ళేదంతా కూడా నిండి ఉందనేది ఒకటి. దాంతోపాటు సీమాంచల్లో కూడా విపరీతంగా పెరిగింది డెమోగ్రఫీ. 4 జిల్లాలు ఏదైతే ఉన్నాయో, మీరు కిషన్గంజ్ అయినా, కతిహార్ అయినా, అరారియా అయినా, పూర్ణియా అయినా, నిజం చెప్పాలంటే కింద జార్ఖండ్లో కూడా సంతాల్ పరగనాలకు కూడా వాళ్ళు బాగా విస్తరించారు ఈ అక్రమ వలసదారులు. అయితే ప్రధానంగా ఈ చికెన్ కారిడార్కి ఆనుకొని ఉన్నటువంటి సీమాంచల్ కానీ, చికెన్ కారిడార్ కానీ, ఇక్కడ దీన్ని కేంద్రం తన స్వాధీనంలోకి తీసుకుంటుందనేటువంటి వార్తలు చాలా బలంగా వినపడుతున్నాయి. దానికి ఇద్దరు బీహార్ బెంగాల్ గవర్నర్లు మార్చడం, అమిత్ షా స్వయంగా సీమాంచల్కి వెళ్ళి 2-3 రోజులు అక్కడ భద్రతా దళాలతో సమీక్ష చేయటం, ఇవన్నీ ఏమైపోయిందంటే మొత్తం ఇదేదో జరగబోతుంది ఇక్కడ. దాంతోపాటు కిరణ్ రిజిజు ఇచ్చినటువంటి ఒక ప్రకటన కానీ మరి జరిగిద్దా నిజంగా? ఇది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న. నాకైతే జరగదనిపిస్తుంది. అంటే మోడీ రాజకీయాల్లో పండిపోయాడు. ఎన్నికల నెల రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని మోడీ బెంగాల్లో అటువంటి పని చేయడు.
ఎందుకంటే మమతాకది అందొచ్చిన బ్రహ్మాస్త్రం అవుతుంది. బెంగాల్ని విభజిస్తున్నాడు మోడీ అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తుంది గట్టిగా. ఇప్పటికే అక్కడక్కడ మాట్లాడుతుంది, కానీ అప్పుడైతే అదే ప్రధాన అస్త్రం అవుతుంది ఎన్నికలకి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మోడీ ఆ పని ఇప్పుడైతే చేయడు. ఈ పార్లమెంట్లో అటువంటి బిల్లు అయితే రాదుగాక రాదు. నాకైతే 100% దాని గురించి క్లారిటీ ఉంది. ఏ బిల్లు వస్తుంది, కిరణ్ రిజిజు ఏం చెప్పాడనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ వరకు మాత్రం యూనియన్ టెరిటరీగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయరు. బెంగాల్ని ఒక లైఫ్ అండ్ డెత్గా తీసుకుంది వాళ్ళ బీజేపీ. వాళ్ళకి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదన్నంతగా వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రచారాస్త్రాలతోటి ముందుకెళ్తున్నారు. అస్త్రాలని సిద్ధం చేసుకున్నారు ఎన్నికలకి. ఈ టైంలో ఇటువంటి తప్పు పనులు మోడీ చేయడు. తప్పు అంటే నేను ఎందుకు అంటున్నానంటే సందర్భాన్ని బట్టి. నిజంగా అయితే నేనైతే వ్యక్తిగతంగా యూనియన్ టెరిటరీ కావాలని కోరుకుంటుంది. కాకపోతే ఇది సమయం కాదు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే టఫ్ గవర్నర్స్ని వేశారు. బెంగాల్ ఆర్ఎన్ రవిని గురించి తెలియంది ఎవరికి, ఆయన డిప్యూటీ ఎన్ఎస్ఏగా చేశాడు. ఆయన ఐబీ అసలు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చాడు. సరిహద్దు ప్రాంతాల్లో మైగ్రేషన్స్ ఎలా ఉంటాయో అది ఆయన ఫేవరబుల్ సబ్జెక్ట్. అది నాగా ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ 2015 జరగటానికి ఆయనే ప్రధాన కారణం. ఇంటర్లాక్యుటర్గా పనిచేశాడు. అట్లనే మీకు ఇక్కడ బీహార్ కూడా లెఫ్టినెంట్ కల్నల్ సయ్యద్ అటా హస్నైన్ అద్భుతమైనటువంటి వ్యక్తి. మీరు పేపర్లో కూడా ఆర్టికల్స్ రెగ్యులర్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వస్తూ ఉంటాయి, నేను చదువుతుంటాను ఆయన్ని. చాలా అసలు ఆయన ఎప్పుడో ఆయన అక్కడ 2010-12 మధ్య అక్కడ ఒక దీనికి పనిచేశాడు ఆయన, ఆ చినార్ కాప్స్ దానికి కమాండర్గా పనిచేశాడు ఆయన. అప్పుడే ఈ స్టోన్ పెల్టింగ్ ఎక్కువగా ఉన్న టైంలో దాన్ని ఆపటానికి ఏం చేయాలనేది కూడా ఒక డాక్టర్ని తయారు చేశాడు ఆయన. అంతటి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అతన్ని ఇవాళ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ తీసుకొచ్చి బీహార్కి వేశారు. అంటే ఖచ్చితంగా ఇన్ఫిల్ట్రేటర్స్ని ఎట్లయినా అరికట్టాలనేది ఒకటి ఉంది. ఏం జరుగుతుందో నాకు చెప్పలేను, కానీ ఎన్నికల తర్వాత అది దానికి ఇటు ఆర్ఎన్ రవి ఇటు సయ్యద్ అటా హస్నైన్ ఇద్దరు కూడా గట్టిగా పనిచేస్తారని సమర్థులు అనేది కాబట్టే వాళ్ళిద్దరిని గవర్నర్లుగా ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ జరగవు, గ్యారంటీ. ఎన్నికలు అయిన తర్వాత ఏం జరుగుతాయనేది ఇప్పుడు మనం ఊహించుకోలేము. కాకపోతే సమర్థమైన గవర్నర్ని ఈ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ని అరికట్టడం కోసం వేశారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.